కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ ఏపీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడతావా? తాగి ఆటో నడుపుతున్న వ్యక్తిపై మంత్రి సవితమ్మ ఆగ్రహం. పెనుకొండ శ్రీ సత్యసాయి మానవత్వం చూపడంలో మాత్రమే కాదు, తప్పు చేసిన వారిని సుతిమెత్తంగా హెచ్చరించడంలోనూ మంత్రి సవిత వెనుకాడరు. తాగి ప్రయాణికులతో కూడిన ఆటోను ఇష్టరాజ్యంగా నడుపుతున్న వ్యక్తిని మందలించారు. మంత్రి సవిత మనుషుల ప్రాణాలతో చెలగాటమాడడం సరికాదంటూ హెచ్చరించి ఆ మందుబాబును పోలీసులకు అప్పగించారు. తనకెందుకులే అనే నిర్లక్ష్యం చూపకుండా ఓ ప్రజాప్రతినిధిగా సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తిగా మనిషి ప్రాణాలకున్న విలువను తెలుపుతూ తాగి ఆటో నడుపుతున్న మందుబాబుపై కఠినంగా వ్యవహరించిన మంత్రి సవితను స్థానికులు కొనియాడారు. వివరాల్లోకి వెళితే ఆదివారం అనంతపురంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పెనుకొండకు మంత్రి సవిత తిరుగుపయనమయ్యారు. పెనుకొండ పట్టణంలోని మంత్రి కాన్వాయ్ ప్రవేశించిన సమయంలో ఓ ఆటో డ్రైవర్ ఇష్టారాజ్యంగా వాహనం నడుపుతున్నారు. కాన్వాయ్కి కూడా పదే పదే అడ్డంగా వస్తుండడంతో అనుమానంతో మంత్రి సవిత ఆటోను ఆపారు. మద్యం మైకంలో ఉన్న డ్రైవర్ను గుర్తించి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగి ఆటో నడపడం వల్ల నీతో పాటు వాహనంలో ఉన్న ప్రయాణికులు రోడ్డుపై వెళ్లే వారి ప్రయాణాలకు కూడా ప్రమాదం ఉంది అంటూ డ్రైవర్పై మండిపడ్డారు. పెనుకొండ పట్టణం ఎస్ఐ వెంకటేశ్వర్లను పిలిచి తాగి వాహనం నడుపుతున్న ఆటో డ్రైవర్పై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఆటోతో పాటు మండుబాబును పోలీసులు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. ఎంతోమంది జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారు మీరు. ప్యాసింజర్ ఉన్నారు, నువ్వు దూరుతాను. రేపొద్దు జరగడం జరిగితే ప్యాసింజర్ లో నువ్వు తాగి బండి తోలితే టేక్ ఇమిడియట్ యాక్షన్. ఏంటయ్యా తాగి నువ్వు బండి తోలి తాగి బండి తోలి నీ జీవితం కాదు, ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావు. జీవితం అంతమందితో తాగి తోలేది మధ్యలో మాకు పరిస్థితి అయ్యేది. తాగి బండి తోలితే ఆ పక్క జనాలకి చెప్పాలి. రాజేందర్లు ఏం కావాలా? తాగి